అక్కడ హస్తం రాజకీయం పొగలు సెగలు పుట్టిస్తోందట. పార్టీ పెద్దలు ఫైర్ ఇంజిన్స్తో నీళ్లు జల్లుతున్నా కంట్రోల్ అవడం లేదట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షుడి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయట. గాంధీ భవన్లో పంచాయతీ జరిగిన సెట్ కాని ఆ నేతలిద్దరూ ఎవరు, ఎందుకు ఆ రేంజ్లో ఫైర్స్ ది ఫైర్ అంటున్నారు? నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ రాజకీయం గరంగరంగా నడుస్తోందట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, నిజామాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో జరుగుతోందని అంటున్నారు. గాంధీ భవన్ లో ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షలో బాల్కొండ నేతలు పార్టీ పెద్దల సమక్షంలోనే ఓపెన్ అయిపోయారట. ఎన్నికల్లో తనకు సహకరించలేదని సునీల్ రెడ్డి బాహాటంగా విమర్శిస్తే అహంకారంతో తమను నియోజకవర్గంలోకి రానివ్వలేదని ఘాటుగా బదులిచ్చారట మోహన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. నా నియోజకవర్గంలో మానాల వేలు పెడుతున్నారని సునీల్ రెడ్డి సీఎంకి ఫిర్యాదు చేయగా ముఖ్యమంత్రి ఇద్దరిని పిలిపించి కలిసి పనిచేసుకోవాలని సూచించారట. అది వర్కౌట్ అవ్వకపోగా మరోసారి ఫిర్యాదులకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అసలు విషయం ఏంటంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నుంచి పోటీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నారట మానాల మోహన్ రెడ్డి. అందుకు ఇప్పటి నుంచే పాగా వేయాలనుకున్నట్టు తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో కూడా బాల్కొండ టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారట ఆయన. సర్వేల్లో సునీల్ కి ముగ్గు రావడంతో మానాల వెనక్కి తగ్గినట్టు సమాచారం. అందుకే ఇక నుంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. వేల్పూర్ కేంద్రంగా ముందు చూపుతో సేవా కార్యక్రమాలు ప్రారంభించారట మోహన్ రెడ్డి. ఆయన దూకుడు సునీల్ రెడ్డికి మింగుడు పడటం లేదంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన సునీల్ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్తో కలిసి మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు కట్టబెట్టారు. అదనంగా డీసీసీబీ చైర్మన్ పదవి సైతం ఇదే నియోజకవర్గానికి దక్కింది. అయితే ఆయన అనుకున్నది ఒకటైతే గ్రౌండ్ లెవెల్లో గ్రూప్ రాజకీయాలు పెరిగి పట్టు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో క్యాడర్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయంటున్నారు. నలుగురు నేతలు ఒక వర్గంలా, సునీల్ రెడ్డి మరో వర్గంలా క్యాడర్ చీలిపోయినట్టు చెప్పుకుంటున్నారు కార్యకర్తలు. రాబోయే ఎన్నికల్లో టికెట్ రేస్లో నేనున్నానంటూ ఇప్పటి నుంచే మోహన్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టేశారు. సెగ్మెంట్లో మంచి చెడులకు హాజరవుతూ అవసరమైన చోట ఆర్థిక సహాయం చేస్తూ ముందుకెళ్తున్నారట. సునీల్ రెడ్డి సైతం తన పట్టు జారకుండా జాగ్రత్త పడుతున్నట్టు చెప్తున్నారు. ఈ ఆధిపత్య పోరు ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందన్నది క్యాడర్ ఆందోళన. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లారట. ఐక్యంగా ముందుకు పోవాలని, తేడా వస్తే మీకే నష్టమని పీసీసీ చీఫ్ నేతల్ని మెత్తగా హెచ్చరించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరిపై నడవదని పీసీసీ, ఏఐసీసీ చెప్పినట్లు నడుచుకోవాలని ఇద్దరికీ చురకలంటించినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో పీసీసీ చెప్పినట్టు వినకుంటే స్థానిక ఎన్నికల్లో బాల్కొండ పరిధిలో గట్టి దెబ్బ తగలడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి పార్టీ పెద్దలు ఇక్కడ పదవులు ఇవ్వడంతోనే మా పని అయిపోయిందని అనుకుంటారా, లేక పరిస్థితుల్ని చక్కదిద్ది స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.